హలో అండి. ఈరోజు ఎంతో శక్తిని, దృఢత్వాన్ని శరీరానికి అందించే ఉలువలతో మనం గుగ్గిళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఉలువలలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో నేను చూపించబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను ఒక కప్పు వరకు ఉలువలు తీసుకున్నాను. ఈ ఉలువలు అనేవి ఇలా ఉంటాయి. ఇవి అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నేను మా ఇంట్లో కొన్ని బ్లాక్వి అలాగే ఇలా బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా, ఇలా 2 రకాలుగా ఉన్న ఉలువలను కలిపి తీసుకున్నాను. మీరు కావాలంటే ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాటిని నేను ఇక్కడ 2 hours వరకు ఈ మార్నింగే నానబెట్టేసుకున్నాను. వీటిని అంటే ముందుగా 2 సార్లు వాష్ చేసి తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ వేసి కడగడం వల్ల దానిపైన ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్ వేసి నానబెట్టుకుంటాం కదా, అదే వాటర్తో కలిపి మనము వీటన్నిటిని కూడా కలిపి కుక్కర్లో తీసుకోవాలి. ఇలా కుక్కర్లో తీసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు వాటిని ఉడికించుకోవాలి. అది మెత్తగా పప్పులా ఉడికేంత వరకు కాకుండా మంచిగా పలుకుగా ఉండేట్టుగా ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా మనకి పూర్తిగా ఉడికిపోయాయి. ఇప్పుడు అందులో వాటర్ కూడా కాస్త చిక్కదనం వచ్చినట్టుగా ఉన్నాయి కదా. ఇలా ఉలువలన్నీ కూడా పూర్తిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక స్ట్రైనర్ ద్వారా ఆ వాటర్ని అంతా వడగట్టుకోవాలి. ఈ కింద వాటర్ వచ్చాయి కదా, ఆ వాటర్తో మనం ఉలువ చారు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన ఉలువలతో మనము ఉలువ గుగ్గిళ్ళని అలాగే కర్రీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఉలువలు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మనకి ఐరన్, కాల్షియము అలాంటివి రావాలన్నా కూడా ప్రోటీన్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో. వెదర్ కూల్గా ఉన్నప్పుడు కొందరికి దగ్గు, జలుబు ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ ఉలువలని తీసుకుంటే చాలా మంచిది. ఇలా తీసుకున్న గుగ్గిళ్ళని ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాం. అవి ఎలాగంటే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాక దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా కొద్దిగా ఆనియన్స్ వేసుకొని 4-5 పచ్చిమిర్చి నీళ్ళ కట్ చేసి వేసుకున్నాక ఒక ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని పోపు చేసుకోవాలి. మనం ఇంతకుముందు ఉడికించుకున్న ఉలువలను కూడా దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానిలో పచ్చిదనం అంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే దానిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని 1/2 స్పూన్ వరకు కారము అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరొకసారి వాటన్నిటిని కూడా కలుపుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్లా చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకుంటే మంచిగా వేడివేడిగా చట్పటాయించే స్నాక్ అనేది మనకు రెడీ అయిపోతుంది. హెల్తీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ అయితే సూపర్గా ఉంటుందండి. డయాబెటీస్ వాళ్ళకి సూపర్గా పనిచేస్తుందండి. అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఈ ఉలువలని ఇలా తీసుకోవచ్చు, ఉలువ చారు చేసుకోవచ్చు. అలాగే ఉలువలని మనం నానబెట్టుకొని మొలకెత్తిన తర్వాత తీసుకుంటే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనేవి బాగా వస్తాయి. ఇలా మనం పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇలాంటి స్నాక్లని ఇలాంటి ఫుడ్ మనం అలవాటు చేసినట్లయితే చాలా హెల్తీగా ఉండొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.